ఈ సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అలాగే టీజర్ ట్రైలర్ చూస్తుంటే ఒక పక్కన ట్రైలర్ లో మీరు చాలా అమాయకంగా కనిపిస్తున్నారు, ఒక పక్కన హాట్ గా కనిపిస్తున్నారు. ఏంటి అసలు? ఐ కెన్ సే ఈ మధ్య మనం చూస్తున్న సినిమాల్లో వీఆర్ సీయింగ్ మేల్ డామినేషన్ అని కూడా చెప్పను, బట్ నార్మలీ మేల్ పర్స్పెక్టివ్, మ్యాన్స్ పర్స్పెక్టివ్ ఇస్ నార్మలీ ద సెంటర్ ఆఫ్ అ సినిమా ఎప్పుడు కూడా. అప్పుడప్పుడు వస్తుంటాయి ఫీమేల్ సెంట్రిక్ మూవీ వెరీ ఫీమేల్ ఓరియంటెడ్. ఎస్, బట్ దాంట్లో కూడా మళ్ళీ జానర్స్ ఉంటాయి. ఆ సినిమా దేని గురించి, ఒక పీరియడ్ సినిమానా లేదా హారరా, అలాంటి ఒక్క ఇమోషన్ ని పట్టుకుని వెళ్తూ ఉంటది సినిమా. నార్మల్లీ అమ్మాయిల గురించి అయినా ఒక పర్టికులర్ ఒక్క ఇమోషన్ ని పెద్దగా జూమ్ చేసి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. బట్ 69 సంస్కార్ కాలనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ లైక్ అన్ అడ్రస్. ఈ నార్మల్ ఈ పేపర్ లో కూడా వస్తుంది 69 సంస్కార్ కాలనీలో ఏం జరిగింది, అదే సినిమా. యాక్చువల్లీ అది ఒక అడ్రస్, ఒక ఇంటి అడ్రస్ విత్ మల్టిపుల్ యాంగిల్స్ టు ఇట్. బట్ బేసికలీ వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే ఇస్ విత్ ఆల్ ద సజెస్టివ్ యాంగిల్స్, అల్టిమేట్లీ ఇట్ ఇస్ అన్ అడ్రస్. ఈ ప్లేస్ లో ఒక ఇమాజినరీ అడ్రస్ లో రియలిస్టిక్ గా ఒక ఇలాంటి నెక్స్ట్ మీరు చెప్పినట్టు గర్ల్ నెక్స్ట్ డోర్ ఆర్ సిచ్యువేషన్ నెక్స్ట్ డోర్ ఆర్ మన లైఫ్ లో జరిగినట్టు ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ ఎలా అయిపోతుంది అనేది ఒక హోల్ సినిమా అయితే, ఆ ఎంటైర్ స్టోరీకి సెంట్రల్ క్యారెక్టర్ ఒక వైశాలి అనే ఒక మ్యారీడ్ అమ్మాయి. సో ఈ అమ్మాయిది ప్రతి ఒక్క ఇమోషనల్ జర్నీ, అమాయకత్వం కూడా ఉంది, కొన్ని థింగ్స్ తెలియక చేస్తుంది. ఒక మీరు నేను వీఆర్ విమెన్, సో లైఫ్ లో ఒకేలా ఉండము. అట్ వేరియస్ ఏజెస్ అండ్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ వి లెర్న్, వి ఇవాల్వ్, మనం టైం తో పాటు చేంజ్ అవుతూ ఉంటాము. సో ఇట్లా అ జర్నీ ఆఫ్ అ ఉమెన్, హర్ ఇమోషన్స్ త్రూ దట్ జర్నీ. ఒకటే ఇమోషన్ ఉండదు, ఇట్ స్టార్ట్స్ సమ్వేర్, ఏదో అనుకుని స్టార్ట్ అయిపోతుంది, ఏదో ఒకటి జరిగిపోతుంది, దానివల్ల ఇంకేదో అయిపోతుంది, ఆమెనే అనుకోకుండా ఎక్కడి నుంచి ఎక్కడికో రీచ్ అయిపోతుంది. సో దట్ హోల్ జర్నీ ఆఫ్ వైశాలి ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్, ఆ మధ్యలో అన్ని వస్తుంది ఆ జర్నీ, అన్ని ఫిజికల్ మెంటల్ ఇమోషనల్ అన్ని జర్నీ ఒకటి మనం చూపించకపోతున్నాం త్రూ 69 సంస్కార్ కాలనీ.